వాళ్లకు పరధ్యానం ఎక్కువవుతుంది. కళ్ళు తెరిచే ఊహల్లో విహరిస్తుంటారు. మరి సంతోష్, చామంతి ఏం చేశారు? వాళ్ళ ప్రేమ వ్యవహారం ఎందుకు బెడిసికొట్టింది? సంతోష్ ఏదో ఓ నెపంతో అక్క దగ్గరకొచ్చి చామంతిని కలిసేవాడు. వాళ్ల మధ్య చనువు పెరిగింది. ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకున్నారు. ట్యూషన్ అయిపోయాక ఇదిగో ఇలా ముచ్చట్లు పెట్టుకునేవాళ్లు. ఓ రోజు ఇద్దరూ సత్యవేణి కంటపడ్డారు. మైనర్ను ప్రేమించడమేమిటని మందలించాల్సింది పోయి తమ్ముడిని ప్రోత్సహించిందామె. ఇలా ఈ వ్యవహారం 3 ఏళ్ల పాటు రహస్యంగా కొనసాగింది. ఇంతలో చామంతి 10వ తరగతి చదువు పూర్తయింది. సెలవులు రావడంతో రోజు ఇద్దరూ కలుసుకునే ప్రయత్నానికి బ్రేక్ పడింది. ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేనట్లు ఫీల్ అయ్యారు. ఓ రోజు ఇద్దరూ కలుసుకున్నారు. త్వరలో నీ రిజల్ట్స్ వస్తాయి, నువ్వు కాలేజీకి వెళ్లిపోతావు, నాకేమో చదువుకోవాలన్న ఆసక్తి లేదు, లారీ క్లీనర్ గా ఉండే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు సంతోష్. నువ్వేం కంగారు పడకు, నా మనసులో ఎప్పుడూ ఉండేది నువ్వే. నా చదువు పూర్తవగానే ఎవరు అవునన్నా కాదన్నా మనం పెళ్లి చేసేసుకుందాం, సరేనా అంది చామంతి. ఇలా ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఇంతలో సంతోష్ అన్నట్లుగానే 10th రిజల్ట్స్ వచ్చింది. ఆమె కాలేజీలో జాయిన్ అయిపోయింది. ఇటు సంతోష్ లారీ క్లీనర్ గా తన పనిలో తాను తలమునకలవుతున్నాడు. ఇలా చెరోదారైనా వీళ్ల ప్రేమ ఆగిపోలేదు. సంతోష్ తనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆమెను కలుస్తూ ఉండేవాడు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఓ రోజు వీళ్ళిలా మాట్లాడుకుంటుండగా ఆ ఊరుకు చెందిన ఒకతను చూశాడు. వెంటనే వెళ్లి చామంతి తండ్రికి చెప్పాడు. ఇంటికొచ్చిన చామంతిని చక్కగా చదువుకోమని కాలేజీకి పంపిస్తే ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నావా? చెప్పు, ఆ సంతోష్ ఎవడు? ఎప్పటినుంచి జరుగుతోంది ఈ బాగోతం? చెప్పు అంటూ నిలదీశాడు. 8వ తరగతిలోనే సంతోష్తో పరిచయం. సత్యవేణి వాళ్ళని ఎంకరేజ్ చేసిన విషయాన్ని బయటపెట్టింది. ఆగ్రహంతో ఊగిపోయిన పెద్దాయన, ఇంకోసారి వాడితో తిరిగినట్లు తెలిసిందో చదువు మాన్పిచ్చేస్తా, ఇంట్లో కూర్చోబెడతా, నీకు చదువు కావాలో ఇలాంటి తిక్క తిక్క వ్యవహారాలు కావాలో తేల్చుకో అన్నాడు. చదువుకు దూరమైపోతానని భయపడిన చామంతి, వద్దు నాన్న, మీరు చెప్పినట్లే చేస్తాను, ఇక అతని వైపు కన్నెత్తేనా చూడను, బుద్ధిగా చదువుకుంటాను నాన్న, నన్ను కాలేజీకి పంపండి అంటూ ప్రాధేయపడింది. ఆమెపై నమ్మకంతో వాళ్లు తిరిగి కాలేజీకి పంపడానికి ఒప్పుకున్నారు. చామంతి తల్లి అంతటితో ఆగకుండా సత్యవేణ్ణి కలిసింది. చదువు చెప్పమని నీ దగ్గరకు పంపిస్తే ప్రేమ పాఠాలు నేర్పుతావా? ఇంకోసారి నువ్వు గాని నీ తమ్ముడు గాని నా కూతురుతో మాట్లాడినట్టు తెలిస్తే విషయం చాలా దూరం వెళుతుంది, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయం సంతోష్ కి చెప్పింది సత్యవేణి. ఆ అమ్మాయితో తిరగడం మానే, లేదంటే లేనిపోని సమస్యలు ఇరుక్కుపోతాం అంటూ హెచ్చరించింది. సంతోష్ ఆలోచనలో పడ్డాడు. కొన్నాళ్లు చామంతికి దూరంగా ఉండడమే మేలనుకున్నాడు. 2 నెలలు గడిచాయి.
అమ్మా నాన్నల హెచ్చరికతో సంతోష్ను మర్చిపోవడానికి ప్రయత్నించింది చామంతి. కాని అతడు మాత్రం ఎడబాటు వల్ల చామంతి నన్ను పూర్తిగా మర్చిపోతుందేమో, తను దక్కకపోతే నేను బతకగలనా? ఊహు, అలా జరగడానికి వీల్లేదు అనుకున్నాడు. మర్నాడు పనిగొట్టుకుని మరీ చామంతిని కలిశాడు. నీతో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడాలి, నాతో రా అన్నాడు. నీతో కలిసినట్లు తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు చదువు మాన్పిచ్చేస్తారు అని చెప్పిన సంతోష్ బతిమిలాటంతో కాదనలేకపోయింది. ఇద్దరూ బేకరీలో కూర్చొని కాసేపు మాట్లాడుకుని వెళ్లిపోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్ అంటూ తన వెర్షన్ చెప్పాడు సంతోష్. నేరస్తుడు ఇతడే అయితే ఇతడు కూడా చామంతితో ఏటో వెళ్లిపోయి ఉండాలి. అలా జరగలేదంటే ఏ సంబంధం ఉండకపోవచ్చు అని నిర్ధారించుకునే ఎస్ఐ అతను వదిలేశాడు. మరి చామంతి ఏమైనట్లు? పోలీసులకి ఈ కేసు మిస్టరీగా మారింది. ఛేదించడం కోసం తన వంతు ప్రయత్నాలు సాగించారు. ఊళ్ళోని కుర్రాళ్ళని ఎంక్వైరీ చేశారు పోలీసులు. ఓ గుంపులో శ్రీనివాస్ అనే కుర్రాడు, ఇంకెక్కడ చామంతి, ఎప్పుడో చచ్చిపోయిందిగా అంటూ నోరు జారాడు. వెంటనే పోలీసులు అతనిపై దృష్టి సారించారు. చామంతి ఎవరితో లేచిపోయిందనో లేదంటే కిడ్నాప్ అయి ఉంటుందనో భావిస్తున్న పోలీసులకు ఆమె చనిపోయిందన్నమాట కొత్తగా అనిపించింది. తన మాట తన మెడకే చుట్టుకుంటుందని ఊహించని శ్రీనివాస్ పోలీసులతో స్టేషన్కి వెళ్ళక తప్పలేదు. శ్రీనివాస్ ఎవరో కాదు, సంతోష్ అక్క సత్యవేణి ప్రియుడు. చామంతి చనిపోయిందన్న విషయం తనకు సత్యవేణి ద్వారానే తెలిసిందని ఎస్ఐకి చెప్పాడు. తన పేరు బయటకు రానియద్దంటూ ప్రాధేయపడ్డాడు. సత్యవేణిని కలిస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయనుకునే ఎస్ఐ శ్రీనివాస్ ద్వారానే ఆమెను రహస్యంగా ఓ చోటికి పిలిపించాడు. చామంతి చనిపోయిందా లేక ఎవరైనా చంపేస్తారా?